2 రోజుల పర్యటనకై సౌదీ రాజధాని జడ్డా చేరుకున్న నరేంద్ర మోదీ గగనతలంలో F-15 విమానాలతో ప్రధానమంత్రికి ఆహ్వానం. రక్షణ సహకారం బలోపేతమయ్యే దిశగా ప్రధాని పర్యటన సాగుతుందన్న విదేశాంగ శాఖ. సివిల్స్ తుది ఫలితాలు విడుదల. యూపీ, హర్యానా అభ్యర్థులకు తొలి 2 ర్యాంకులు. ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు. రాజీవ్ సివిల్స్ అభయహస్తం సత్ఫలితాలనిచ్చిందన్న మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్లో స్టార్టప్ కాన్క్లేవ్ను ప్రారంభించిన జితేంద్ర సింగ్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారత్ 81 నుంచి 39వ స్థానానికి ఎదిగిందన్న కేంద్ర మంత్రి. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి. రేపు ఉదయం 8 గంటల నుంచి పోలింగ్. శుక్రవారం ఫలితాలు. ప్రపంచవ్యాప్తంగా ధరిత్రీ దినోత్సవం. పునరుత్పాదక ఇంధన వినియోగంపై దృష్టి సారించాలన్న మంత్రి కొండా సురేఖ. దేవాదాయ భూముల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటన. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రదాడి. 3 మృతి. దాడిని ఖండించిన ప్రధాని మోదీ. ఉన్నతాధికారులతో భద్రతను సమీక్షించిన అమిత్ షా. రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న ఎండల తీవ్రత. 45 డిగ్రీలు దాటే అవకాశముందన్న వాతావరణ శాఖ. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ.